బెంగుళూరు అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గనుక చూసినట్టయితే, అద్భుతమైన గెలుపుని సాధించింది బెంగుళూరు జట్టు. సండే నాటి డబుల్ హెడర్ మ్యాచ్‌లో సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో అద్భుతమైన గెలుపును సాధించి బెంగుళూరు జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి దూసుకు వెళ్ళిపోయింది. ఇక ఢిల్లీ జట్టు మాత్రం కొద్దిగా వెనకబడిందన్న మాటైతే నిజమే. అయితే నిజానికి కరెక్ట్‌గా కొన్ని రోజుల ముందు కట్ చేస్తే బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇదే బెంగుళూరు అలాగే ఢిల్లీ జట్లు తలపడగా హోమ్ గ్రౌండ్‌లో బెంగుళూరు జట్టు ఓడిపోయింది. కానీ లోకల్ బాయ్ అయిన కేఎల్ రాహుల్ గెలిచి ఇక అక్కడ కాంతార సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది నా అడ్డ అంటూ అప్పుడు అక్కడ విరాట్ కోహ్లీకి అలాగే కేఎల్ రాహుల్‌కి ఈ మ్యాచ్ గెలిచే ముందు ఏదో కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగింది. అందుకని కోహ్లీని ఉద్దేశించే ఆ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే నిన్న మరొక సంఘటన చోటు చేసుకుంది. బెంగుళూరు జట్టు గెలిచిన తర్వాత మామూలుగా ఇంకా ఆటగాళ్ళందరూ షేక్ హ్యాండ్‌లు ఇచ్చుకొని ఎవరి డ్రెస్సింగ్ రూములకు వాళ్ళకి వెళ్తున్న సమయంలో అక్కడ కాసేపు ఆటగాళ్ళందరూ ముచ్చటించడం పెట్టారు. ఆ సమయంలో కోహ్లీ వెనకాల నుంచి వచ్చి అంటే అప్పటికి కరుణ్ నాయర్, ఈ దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే వెనకాల నుంచి కోహ్లీ వచ్చి ఇదిగో కేఎల్ రాహుల్ అంటూ కాంతార సెలబ్రేషన్స్ ఎలా చేశాడో చేసి చూపించాడనమాట. అంటే ఇప్పుడు నేను కూడా చేస్తాను చూడు అన్నట్టు. అయితే దానికి కేఎల్ రాహుల్ కొద్దిగా ఫన్నీగా తీసుకున్నాడు. అయితే నిజానికి అంతకు మునుపు మ్యాచ్‌లో వీళ్ళిద్దరికీ గొడవైంది. చాలా హీటెడ్ డిస్కషన్ చోటు చేసుకుంది. కానీ అవన్నీ మర్చిపోయి కోహ్లీ మళ్ళీ కేఎల్ రాహుల్‌ని దగ్గరికి తీసుకున్నాడు. కాంతార సెలబ్రేషన్స్ చేస్తూ తనలో ఒక రకమైన చిన్న ఫన్ మూవ్‌మెంట్‌ని క్రియేట్ చేశాడు. ఇదంతా చూసిన వాళ్ళందరూ కూడా కోహ్లీ ఎప్పుడెప్పుడు ఈ కాంతార సెలబ్రేషన్స్ చేస్తాడా అని అందరూ ఎదురు చూసారని, ఇక బెంగుళూరు జట్టు గెలవడంతో సాధ్యమైంది అంటూ అందరూ కామెంట్స్ పెడుతున్నారు.